హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేసానండి. అసలు వీడియో ఏంటంటే నాది గోల్డ్ జ్యువెలరీ అయితే చూపిస్తున్నానండి. నాకైతే పెద్దగా గోల్డ్ అయితే ఎక్కువ ఏం లేదు. కాకపోతే నేను ఒక 2 మంత్స్ బ్యాక్ ఫంక్షన్‌కెళ్ళినుండే. అప్పుడు నాకు గోల్డ్‌నైతే వేర్ చేశాను. ఇక్కడ పిక్ పెట్టాను కదా! చూసారు కదా! అందులో అయితే నెక్లెస్ గిట్ల వేసుకొనుండే. నెక్లెస్ డిజైన్ అయితే బాగుంది అనేసైతే నాకైతే ఇద్దరు, ముగ్గురైతే కామెంట్ చేశారు. మీ గోల్డ్ జ్యువెలరీ ఒకసారి చూయించండి. మీ నెక్లెస్ గిట్ల చాలా బాగుంది అనేసి. అందుకోసం అయితే నేనైతే చూపిస్తున్నాను గోల్డ్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడైతే మా హస్బెండ్ గోల్డు అమ్మేస్తా అన్నట్టు అన్నారండి. కొంచెం మనీ ప్రాబ్లమ్ ఉందనేసి. సో, దానికోసం అయితే చూపించేద్దాము. మళ్ళీ ఉండదు గదా! చూపియడానికి అనేసి నేనైతే చూపిస్తున్నాను. మేబీ మీకు ఈ వీడియో వచ్చేలోపు నా గోల్డ్ అయితే అమ్మేస్తుండొచ్చు అనుకుంటున్నా నేనైతే. చాలా అర్జెంట్ అవసరమైతే ఉన్నాయన్నమాట అమౌంట్ అయితే. ఈ గోల్డ్ అయితే మా మ్యారేజ్‌లో మా డ్యాడీ అయితే పెట్టారండి. అమ్మగారి తరపున పెడతారు గదా! వాళ్ళైతే ఇవైతే వాళ్ళు పెట్టినయే. నా పెళ్ళై అయితే 10 ఇయర్స్ గానీ 10 ఇయర్స్ నుంచి ఇంతవరకైతే ఏ గోల్డ్ అయితే నేను తీసుకోలేదండి. పెళ్ళిలో పెట్టినయే అవి అమ్ముకోకుండా, ఏం చేయకుండా అలానే కాపాడుకుంటూ వచ్చినుండే. కానీ పెళ్ళిలో పెట్టినప్పటి నుంచి అయితే నేను ఇంతవరకు సరిగ్గా ఎప్పుడు వేసుకోలేదండి. ఎప్పుడు ముతూట్ ఫినాన్స్‌లోనే ఉంటుండే. లాస్ట్ ఇయర్ ఏమో తీసుకొచ్చారు. కానీ ఇంక ఇప్పుడైతే మొత్తం అమ్మేయడానికే వెళ్ళిపోతున్నాయన్నమాట. చాలా బాధగా అయితే అనిపిస్తుంది. కానీ తప్పదు గదా! ఇంట్లో డబ్బులైతే చాలా అవసరం ఉన్నాయన్నమాట. ఇదైతే నెక్లెస్ అండి. నాకైతే ఎంతో ఇష్టంతో తీసుకున్న నెక్లెస్. వేసుకుంటే గూడా అంతే బావుంటది. నాకంత ఇష్టం అనమాట ఈ నెక్లెస్ అయితే. చాలా ఇష్టంతోటైతే చేపించుకున్నాను ఇది. ఇదైతే మువ్వలతోని నిండుగా అంటే నిండుగా అనిపిస్తదండి. ఒక నెక్లెస్ ఏసుకొని సింపుల్‌గా నల్లపూసల గొలుసేసుకుంటే చాలు. చాలా నిండుదనంగా అనిపిస్తదనమాట ఫేస్‌కైతే. నిజం చెప్తున్నానండి. మనము నార్మల్ అంటే ఉత్తి జ్యువెలరీ ఎంత వేసినా గానీ గోల్డ్ జ్యువెలరీ పైకైతే రాదు కదా! మనం గోల్డ్‌ది ఒక నెక్లెస్ సింపుల్‌గా ఏసినా సరే గానీ ఎంతో బావుంటది ఫేస్‌కి. ఎంతో మంచిగా అనిపిస్తది. నిండుగా అనిపిస్తది. అవి ఉత్తివి ఎంత లావుగా వేసినా గానీ అంత కడగా అనిపించదు గదా ఫేస్ అయితే. ఇదండి నెక్లెస్ అయితే. చాలా అంటే చాలా బావుంటదండి నెక్లెస్. ఇది ముతూట్ ఫినాన్స్‌లో పెట్టడం వల్ల కింద కొంచెం అయితే విరిగిపోయినుండే. దాన్నైతే కొంచెం దారంతోనైతే అతికించినుండే. ఇంకా అతికించే అవసరం గూడా ఏం లేదు. ఎలాగో అమ్మేస్తున్నాం గదని అనేసి మేము గూడా ఏం అతికియట్లేదు. ఇవైతే ఇయర్ రింగ్స్ అండి. నెక్లెస్ వచ్చేసి 2.6 గ్రామ్స్ ఉంటదండి. ఇదైతే కమ్మలు. కమ్మలు గూడా ఎంతో బావుంటాయండి. పెట్టుకుంటే చాలా నిండుగా అనిపిస్తాయి ఫేస్‌కైతే. కొంచెం పెద్దగా గూడా ఉంటాయి. సేమ్ నెక్లెస్‌కొచ్చినట్టే కింద మువ్వలొచ్చి ఉంటాయనమాట. అక్కడ మధ్యలో జాయింట్ వచ్చింది. చానా అంటే చాలా బావుంటాయండి ఇయర్ రింగ్స్ గూడా. చానా ఇష్టంతోని తీసుకున్నా. అందుకని చెప్తున్నాను ఇంతగానము. కానీ నాకు చాలా ఇష్టము ఇయర్ రింగ్స్ కూడా. వెనకాలైతే సేమ్ గోల్డే ఇచ్చారనమాట. గోల్డే తీసుకున్నాను నేను. వెండివి మా అమ్మ ఇట్లా వెండి తీసుకోమన్నారు గానీ వెండేం తీసుకోలేదండి. గోల్డే తీసుకున్నాను. కానీ అది చాలా పల్చగా చేశారు. అది ఒకవేళ ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంచుకుంటే మాత్రం వెండివి లావువి తీసుకుంటా. లేకపోతే ఇంక అవే కంటిన్యూషన్ అమ్మేస్తే అయిపోతది. ఇవైతే మాటీలండి. మాటీలకైతే పెద్ద స్టోరీయే ఉంది. ఇవి మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్ మ్యారేజ్ అయినప్పుడు తను తీసుకుంది ఇలాంటి డిజైన్‌వే. తను పెట్టుకున్నప్పుడు ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా నచ్చినుండే. నేను అప్పుడే అనుకున్నాను ఒకవేళ పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు గోల్డ్ చాలా పెడితే నేను ఇలాంటి మాటీలు కంపల్సరీ తీసుకుంటా అనేసి అయితే అనుకున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళైతే అంత ఎక్కువేం పెట్టలేరు కానీ పెట్టిన దాంట్లోనే కొంచెం కొంచెం తీసుకొని ఈ మాటీలైతే తీసుకున్నాను లావుగా. చాలా ముద్దుగా ఉంటాయి డిజైన్ గూడా. నేను పెట్టుకున్నాకైతే చాలామంది చూసి చేయించుకుంటా అనేసైతే అన్నారనమాట. ఎంత పడింది? ఎన్ని గ్రామ్స్ అనేసైతే నన్ను చాలామంది అడిగారు. కమ్మలు, మాటీలు 2 కలిపైతే 1.5 తులాలైతే ఉంటాయండి. అంటే 15 గ్రాములన్నట్టు. చాలా మంచిగా అనిపిస్తాయి. పెట్టుకుంటే చాలా నిండుగా గూడా అనిపిస్తాయనమాట. మాటీలు హెవీగున్నాయి గాబట్టి. చెవి చుట్టూ
చుట్టూరా తీసుకున్నానండి నేనైతే మాటీలు. కానీ నాకైతే ఇట్లా హ్యాంగ్ చేసుకునేవి తీసుకోవడం అంటే ఇష్టము. కానీ అవైతే మొత్తం పడుకోవడానికి కానీ మొత్తం ఇబ్బందిగా ఉంటదనేసి నాకెందుకో అనిపించి ఇలానే చెవి చుట్టు అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు గిట్లా అట్లనే తీసుకున్నారనేసి. అప్పుడు నాకంటూ ఒక సొంత నిర్ణయం అంటూ లేకుంటుండే. మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ గిట్లా ఏమన్నా తీసుకుంటే వాళ్ళకి బాగున్నాయి అనిపిస్తే నేను కూడా అట్లనే తీసుకునేదాన్ననమాట. నేనైతే ఇప్పుడు కమ్మలు పెట్టుకొని అయితే చూపిస్తానండి. మీరు కూడా అంటారు చాలా బాగున్నాయనేసి. ఇవి చెప్పాను గదండీ! 1.5 తులాస్ అయితే ఉన్నాయి. 1.5 తులం అయితే ఉన్నాయి. కమ్మలు, మాటీలు కలిపేసి. కమ్మలైతే 1 తులం ఉంటాయి. మాటీలైతే 5 గ్రామ్స్, హాఫ్ తులా అయితే ఉంటాయన్నమాట. నిండుగా ఉంటాయి. మంచిగా ఉంటాయి. చూడండి ఎంత ముద్దుగా ఉంటాయో అసలు. మనం పెద్ద కమ్మలు పెట్టుకునే అవసరమే ఉండదండి. అంటే నా వరకైతే నాకు పెద్ద కమ్మలు పెట్టుకునే అవసరమే లేదు. ఇవి పెట్టుకుంటే చాలు కొంచెం హెవీగా అనిపిస్తాయన్నమాట. మంచిగా గూడా అనిపిస్తాయి. చూస్తున్నారా? ఈ కమ్మలు పెట్టుకోవడం వల్ల ఫేస్‌కి ఎంత గ్లో అయితే వచ్చిందో. చాలా అంటే చాలా బావుంటాయండి కమ్మలు డిజైన్ గాని. నేనైతే ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే సైడ్ చెవులైతే కుట్టించుకొని ఉండే అండి. అవి మా ఆడపడుచుకి ఇట్లా కుట్టించుకునుండే. తనని చూసి తనకు బాగుంది అనేసి నేను గూడా కుట్టించుకున్నాను. దానికైతే అప్పట్లో 600 రూపీస్ ఏమో పెడితే 2 సైడ్ కమ్మలైతే వచ్చాయండి అవి. ఇప్పుడైతే అవి 2000 పెట్టినా రావనుకోండి. అప్పుడేవో 600కి అయితే వచ్చినాయి సైడ్‌యి కమ్మలు. అలాగే ఆహ్, 25 గ్రామ్స్ అండి టోటల్‌గా. అంటే 2 తులాలన్నర అనమాట. చాలా మంచిగా ఉంటది. డిజైన్ అయితే అప్పుడు ఫ్యాషన్ ఉండే ఆ డిజైను. అట్లనేసి అయితే తీసుకున్నాను. కానీ ఇప్పటికి గూడా ఈ డిజైన్ చాలా మంది తీసుకుంటున్నారు. వాళ్ళని చూసినప్పుడల్లా అనిపిస్తది ఇంక నా తాడది ఫ్యాషన్ అయితే పోలేదు అనుకుంటూ ఉంటాను. ఇప్పటికి గూడా ట్రెండ్‌లో ఉంది అని అయితే అనుకుంటూ ఉంటాను. ఇదైతే వంకు. ఇది మా అత్తమ్మ వాళ్ళు పెట్టారనమాట నాకు పెళ్ళిలో. పెడతారు గదా! అత్తవారి తరపునైతే పెడతారు గదా! వంకు. ఇదైతే పెట్టారు. ఈ వంకు డిజైన్ అయితే మా ఆడపడుచు సెలెక్ట్ చేశారండి. నాకైతే చానా ఇష్టం ఈ డిజైను. నేను సెలెక్ట్ చేసుకుంటే ఇంత మంచిగా సెలెక్ట్ చేసుకోకపోయేదాన్నేమో మేబీ. తను సెలెక్ట్ చేయడం వల్లనే ఇంత బావుంది అనైతే నేనైతే అనుకుంటూ ఉంటాను. ఇది పెట్టుకున్నప్పుడల్లా అనుకుంటాను. మువ్వలొచ్చినాయి అక్కడ. 3 మువ్వలు, ఒక పింక్ స్టోన్ ఇలా డిజైన్ వచ్చింది. నిండుగా అనిపిస్తది హ్యాండ్‌కి. ఎలాంటి స్టోన్స్ రాకపోవడం వల్ల దీంట్లో తరుగు గూడా ఏం పోదు. మొత్తం గోల్డే ఉంటది గదా! జస్ట్ ఒక రాయే ఉంది అక్కడ. దానికి అంత తరిగేం తీయరులేండి. చెప్తున్నాను కదండీ! మా ఆడపడుచు సెలెక్ట్ చేసిన ఈ వంక అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సేమ్ తనది గూడా సేమ్ ఇలాంటి డిజైనే ఉంటది వంకు. సేమ్ తనలాంటి డిజైనే తీసుకుంది నాకు గూడా. సెలెక్ట్ చేసింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇదైతే మా హస్బెండ్‌ది రింగు. ఇది మా ఆడపడుచు పెట్టారనమాట మా పెళ్ళిలో. వాళ్ళ అన్నయ్యకి అయితే ఇది పెట్టారనమాట. ఇదొచ్చేసి 2.5 గ్రామ్స్ ఏమో ఉంటది. చూడ్డానికి ఎంతో హెవీగా అనిపిస్తది. కానీ వెయిట్‌లెస్ అండి. చాలా వెయిట్‌లెస్‌గా ఉంటది. పెట్టుకుంటే హ్యాండ్‌కైతే నిండుగా అనిపిస్తది. ఎక్కువ అంటే ఒక తులంన్నర రింగ్‌లాగా అనిపిస్తది. బావుంటది. మా హస్బెండ్ పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తదనమాట. అలాగే మా హస్బెండ్‌కంటూ ఉన్న గోల్డ్ అయితే ఈ రింగ్ ఒకటే అండి. ఇంతకు మించి మా ఆయనకంటూ ఏ గోల్డ్ అయితే లేదు. చైన్ గాని, బ్రాస్లెట్ గాని, వేరే రింగ్స్ గాని అసలేమీ లేవు. వాళ్ళ చెల్లె పెట్టిన ఈ ఒక్క రింగ్ మాత్రమే ఉంది. మా అమ్మ వాళ్ళు పెట్టారు పెళ్ళిలో కాళ్ళు కడిగినప్పుడు గానీ, అది మా అత్తమ్మకి పుస్తే చేపిచ్చినుండే. అది చెడగొట్టి మా అత్తమ్మ పుస్తే ఇట్లా కొంచెం పోగొట్టుకొనుండే అనమాట. దాని వలన ఆ రింగ్ చెడగొట్టేసి అయితే మా అత్తమ్మకైతే పుస్తే అయితే చేపిచ్చినుండే అండి అప్పుడు. ఇప్పుడు చూపిస్తున్న ఈ చైన్ అయితే మా పాపదండి. మా పాపకి ఫస్ట్ బర్త్‌డేకి మా అమ్మ వాళ్ళైతే పెట్టారనమాట. అంటే ఫస్ట్ బర్త్‌డేకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ మనమరాళ్ళకి, మనమనికి గాని గోల్డ్ పెడతారనమాట. పుట్టినప్పుడు 21కే పెడతారు. కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బులు లేక బర్త్‌డేకి పెట్టారనమాట. ఇదొచ్చేసి 4 గ్రామ్స్ అండి. అద్దె తులం తీసుకోమని అన్నారు గానీ, మా హస్బెండ్ వచ్చేసి 4 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది గదా! అనేసి అయితే తీసుకున్నారనమాట. ఈ గోల్డ్‌కైతే పెద్ద హిస్టరీయే ఉందనమాట. మా అమ్మ వాళ్ళకైతే బర్రెలుంటాయి. అప్పుడు డబ్బులు లేక ఏం చేశారంటే, అంటే దీనికోసమని కాదు. అది సరిగ్గా పాలివ్వట్లేదనేసి బర్రెనైతే అమ్మారు. ఆ బర్రెని అమ్మినంక 30,000 ఏమో వస్తే అవైతే మాకిచ్చినుండే గోల్డ్ తీసుకోమనేసి.
సో, అలా అయితే మేమైతే ఈ చైన్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఈ బిల్ల వచ్చేసి మా పాప 21 డేస్‌కి మా ఆడపడుచు వాళ్ళ యారాలైతే పెట్టారండి. వాళ్ళు అసలు 21 డేస్‌కి రావడమే గ్రేట్ అనుకుంటా నేనైతే. వాళ్ళొచ్చి ఇంకా ఈ గోల్డ్ పెట్టారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. చాలా మంచిగా అయితే చూసుకుంటారు మమ్మల్నయితే వాళ్ళు. అక్క వాళ్ళైతే సిటీలో ఉండేనండి. సిటీ నుంచి ఊరికైతే వచ్చారండి. 21 డేస్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే అవుతాయి గదా! ఫస్ట్ 21 డేస్. విలేజ్‌లో అనమాట. చాలా అంటే చాలా లాంగ్ ఉండే. కానీ మా కోసం వచ్చారు వాళ్ళు. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా అనమాట. ఆ టైంలో అయితే వాళ్ళు రావడము. అలాగే నాకు, మా హస్బెండ్‌కి, పుట్టిన మా పాపకి బట్టలు పెట్టారండి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఆ మూమెంట్ అయితే అసలు మర్చిపోలేను. ఇదన్నమాట ఈ బిల్లె వెనకాల ఉన్న స్టోరీ గూడా. ఇవైతే నావి చిన్న కమ్మలండి. వీటికి గూడా ఒక స్టోరీనే ఉందిలెండి. ఇవొచ్చేసి మా అమ్మ ఈ కమ్మలకు మెయిన్ గోల్డ్ వచ్చిందయితే ఫస్ట్ మా అమ్మది వంకనమాట. మా అమ్మ వంక అయితే విరిగిపోయినుండే. అది గూడా నేనే విరగొట్టిండనమాట తెలవకుండా చిన్నగున్నప్పుడంట. అది విరిగిపోతే ఆ రింగ్ చెడగొట్టి ఉంకు చెడగొట్టి నాకు మా చెల్లెకి కమ్మలవుతాయనేసి ఒక జత కమ్మలు జేపిచ్చారనమాట. ఆకులు లీఫ్ డిజైన్ వచ్చి పైన ఫ్లవర్ డిజైన్ వచ్చిన కమ్మలైతే జేపించారు పావులెత్తులో. అవి మా పెళ్లి వరకైతే పెట్టుకున్నాము. పెళ్లి తర్వాత నా పెళ్లయిపోయింది. మా చెల్లి పెళ్లయిపోయింది. అవైతే ఉండిపోయినాయనేసి మా పాపకు కమ్మలు కుట్టియాలి గదా! అనేసైతే మా అమ్మ ఇక ఆ గోల్డ్‌నే మళ్ళీ చేపించారనమాట. మా పాపకు చిన్నగా పోగుల్లాగా చేపించారు. వాటితోనే చెవులైతే కుట్టించినుండే. అలా ఒక 2 ఇయర్స్ అయితే పాప ఉంచుకుంది. ఇక హోల్ పెద్దగా అయిపోయింది కదా! అనేసి రింగులైతే పెట్టాను. రింగులు పెట్టిన తర్వాత ఇవైతే తీసి పెట్టాను పక్కకు పోగులు. నాకైతే చిన్న కమ్మలు లేవు, లేవు అని ఒకటే అనడంతోటి మా హస్బెండ్ అయితే ఇలా వీటిని పోగులని అలాగే మా పాపకు 21 డేస్‌కి వచ్చినుండే అండి చిన్నగా ఒక 2 ఉంగరాలు. అలాగే నా దగ్గర వేరే కొంచెం గోల్డ్ గిట్లుండే. అవన్నీ వేసి అయితే తీసుకున్నాననమాట. ఇలా చిన్నగా కమ్మలైతే చాలా చిన్నగా ఉంటాయి. అంత కనిపియనే కనిపియవు ఫేస్‌కైతే నేను పెట్టుకుంటే. కానీ బావుంటాయిలెండి. ఇదేనండి మొత్తానికి నా గోల్డ్. ఇంతకంటే ఎక్కువైతే నా దగ్గరైతే ఏమీ లేదండి. మొత్తం కలిపి ఒక తాడుతో కలిపి ఒక 7 తులాలేమో ఉంటాయి. అంతే అంతకుమించి ఎక్కువైతే ఏమి ఉండదండి. కానీ చూపియమని అడిగారు కాబట్టే చూపిస్తున్నాను. ఇవైతే ఇక ఉండవు. కానీ తప్పదు కదండీ! డబ్బులైతే చాలా అవసరం ఉన్నాయి. సో, దానికోసమైతే అమ్మేయాల్సొస్తుంది. ఇక చెప్తున్నాను గదా! ఈ వీడియో మీ దాకా వచ్చేవరకైతే నా గోల్డ్ అయితే నా దగ్గరైతే ఉండదు. అంతే. కానీ చాలా బాధగా అయితే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. 10 ఇయర్స్ నుంచి కాపాడుకున్న గోల్డ్ గదా! ఏం జేస్తాం ఇగ. ఇంతేనండి నా గోల్డ్ జ్యువెల్లరీ. మీకొకవేళ నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ జేయండి, షేర్ చేయండి, కామెంట్ జేయండి. అలాగే సబ్స్క్రైబ్ గూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గూడా క్లిక్ జేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటైతే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ అండి.